ఎస్ గురుజీ, ఇవన్నీ డిఫరెంట్ వెన్నుపోట్లు బానే ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేటువంటిదే వెన్నుపోటు. ఓకే, భారత రాజ్యాంగానికే వెన్నుపోటు. అది తెలిసిన ఆ విభజన చట్టానికి సంబంధించిన బిల్లు ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20 రాజ్యసభలో లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేసినప్పుడు లైట్లు తీసేశారు, నానా బీభత్సంగా చేసేసారు, క్లోజ్ చేశారు. మీడియాకి సమాచారం లేదు. లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అయిపోయిందన్నారు. యాక్చువల్ గా అక్కడ వెర్బాటం రాసేవాళ్ళు ఉంటారు, స్పీకర్ కి ఎదురుగానే బల్లలో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళు ఎంత అక్కడ మొత్తం రికార్డ్ చేసి ప్రింట్ చేసి పక్క రోజే ఇమ్మీడియట్ గా వెరీ పక్క రోజే ఎంపీలందరికి ఇస్తారు. యాక్చువల్ గా అసలు ఆ రోజు రిక్వైర్డ్ క్వారం లేదట. ఎంతమంది అయితే మెంబర్స్ ఉండాలో క్వారం అంటారు దాన్ని, క్వారం లేదంటే అసలు క్వారం లేకపోతే అసలు విభజన చట్టం బిల్లు అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అయిపోద్ది. అంతే కదా. దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులు పెట్టారు. 26 కేసులు ఉన్నాయి. ప్రధానమైనటువంటి కేసు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టినటువంటి కేసు. 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు తెల్ల. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్రాలను విభజిస్తారా? వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉత్తరప్రదేశ్ని బీహార్ని విభజించాలి అనేసి అంటే ఫస్ట్ బీహార్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏం చేశారంటే మళ్ళీ బిల్లుని రిటర్న్ పంపించి వాళ్ళని ఒప్పించి మెప్పించి అందరినీ అప్పుడు పాస్ చేశారు. అప్పుడు బీహార్ డివైడ్ అయింది. మరి అదే పని ఇక్కడ కూడా చేసి ఉండొచ్చుగా. ఇక్కడ మనం కూడా ఏం పాస్ చేసి పంపించాం, విభజించకూడదు అని చెప్పి పంపించాం. కిరణ్ కుమార్ గారు లాస్ట్ బాల్ 6 అన్నాడు కదా, అందుచేటు. అయినా కానీ వాళ్ళు విభజించేశారు. వీళ్ళు బిల్లు వీళ్ళు వ్యతిరేకించి పంపించినప్పటికి కూడాను వాళ్ళు దాన్ని తిరస్కరించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లో తెప్పించుకున్నారు. ఆగమేఘాల మీద తెప్పించుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేస్తున్నాయి కదా, అందుకని. సరే, విభజించడం అనేది మంచిదే. 2013లోనే ఎల్కే అద్వానీ గారు చెప్పాను, నాకు కూడా ఇష్టమే, అన్నాలని కొట్టుకుంటాం. ఇది కానీ దాని మూలంగా నష్టం అంటే ఏం లేదు. కానీ దాన్ని రాజ్యాంగబద్ధంగా చేయాలి, కానీ రాజ్యాంగ విరుద్ధంగా చేయకూడదు కదా. మరి ఇటు రాజ్యాంగ విరుద్ధంగా చేస్తే రేపు ప్రపంచం మనం చూసిన అవదు, మిగిలిన రాష్ట్రాలు మనం చూసిన అవుతారా లేదా? అరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏముందా, అందేరే వాళ్ళ ఆంధ్ర వాళ్ళ అందేరే వాళ్ళ ఏది వారం లేకుండా బిల్లు పాస్ చేస్తే కూడా ఎవడు నోరెత్తి మాట్లాడలేదు అంటే ఎంత చులకనైపోతాం మనం. దేశంలో చులకనైపోవట్లా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? దొందే ఈ విషయంలో కూడా దొందే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దీని మీద క్లియర్ గా పుస్తకం రాశాడు, విభజన అని. ఆ పుస్తకం అయితే నాకు కళ్ళమని నీళ్లు తిరిగినాయేమో. వాళ్ళు ఆయన అసలు పార్లమెంట్ లో ఇంత దారుణంగా చేస్తారా, రాజ్యాంగాన్ని ఇంత చేయడం దారుణంగా చేస్తారని కళ్ళమని నీళ్లు తిరిగినాను. ఒకసారి చదువు ఆ పుస్తకాన్ని. ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాసినటువంటి విభజన కథ ఆ పుస్తకంలో చదివితే చాలా డీటెయిల్గా రాశాడు. అందులో మీకు ఇంత క్లారిటీ వస్తుంది. ఇంకెంతకంటే దారుణమైనటువంటి వెన్నుపోటు ఏమైనా ఉంటుందా? ఆంధ్ర జాతికి పొడిచినటువంటి వెన్నుపోటు కదా ఇదబ్బా వెన్నుపోటు సంగతి. నాకు తెలిసినంత వరకు రామాయణ కాలం దగ్గర నుంచి ఈ రోజు వరకు చెప్పారు. తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదైనా తప్పు చెప్పుంటే దయచేసి నన్ను క్షమించుదురు కదా. నేను ఆల్రెడీ చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాంటి వ్యక్తిని కాదు. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్లో 0.0001% నాలెడ్జ్ కూడా నాకు లేదు. కానీ కలియుగంలో ఈ వెన్నుపోటు అనే పదం వాడుతుంటారు కాబట్టి నేను అక్కడ దాకా ఇది చెప్పాను. దాన్ని వెన్నుపోటు అంటారా లేదా అనేటువంటిది చెప్పదగ్గ సమర్థత నా దగ్గర లేదు, నేను చెప్పలేను. గురూజీ చెప్పు ఇంకా. ఇప్పుడు మీరు చెప్పిన వెన్నుపోట్లు అన్నీ బాగున్నాయి. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి ఎన్ని రకాల వెన్నుపోటుకి రాష్ట్రం గురైంది అనేటువంటిది. ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 1 year సందర్భంగా అది వెన్నుపోటు దినోత్సవంగా వాళ్ళు జరుపుకోవడానికి ఈ 1 yearలో జరిగినటువంటి ఈ వెన్నుపోట్లకు సంబంధించి ఏం చెప్తారు? నిజంగా దీన్ని వెన్నుపోటు అనాలా? రాష్ట్రం 2019లో కూటమి 24లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వెన్నుపోటు జరిగిందా? వైఎస్ఆర్సీపీ ఆ రకమైనటువంటి స్టాండ్ తీసుకుందా? జరిగిన పరిస్థితికి సంబంధించి ఏం చెప్తారు? రాష్ట్రానికి 6 వెన్నుపోట్లు, రైతులకి 20,000 ఇస్తానన్నావు. సూపర్ సిక్స్ అన్ని 6 వెన్నుపోట్లేనా? ఓకే. ఇంకా 6 ఏందన్న సంగతి జనాలు తెలుసు కానీ నేను చెప్పడం ఎందుకు. సో 6 వెన్నుపోట్లు, సంవత్సరానికి 6 వెన్నుపోట్లు, 5 సంవత్సరాల అధికారంలో ఉంటే 30 వెన్నుపోట్లు జరుగుతుంది అన్నమాట. చంద్రబాబు నాయుడు గారికి 100% ఇది మనము చెయ్యలేము, కుదిరే పని కాదు అన్న సంగతి ఆయనకు తెలుసు.
ముందే. తెలిసి కూడా ఆయన చేశాడు అంటే వెన్నుపోటే. ఓకే. ఆయనకై ఆయన ఆత్మవంచన చేసుకున్నట్టు లెక్క. ఏ జరిగితే నేను పోయిందబ్బా, నేను ప్రెసిడెంట్ అయిపోవాలి, నా కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి. ఓకే. 6 రకాలైనటువంటి వెన్నుపోటు. ఒక్కటన్నా సరి చేశారు అని చెప్పాలి. పెన్షన్ తప్ప మిగిలిన అన్ని కూడా వెన్నుపోటు. అసలు పెన్షన్ అనేది అది ఈ హామీలకి దానికి సంబంధం లేని అంశం కదా అది. ఇవన్నీ కాకుండా ఏ గవర్నమెంట్ ఉన్నా పెన్షన్ అనేది రెగ్యులేటర్ అసలైన వెన్నుపోటు ఏదయ్యా అంటే ఈవీఎం పోటు. ఓ, అది ఇంకా పెద్ద వెన్నుపోటు. అసలు రాష్ట్రానికే కాదు, దేశానికే పెద్ద వెన్నుపోటు. దాని గురించి ఇంత ముందు కూడా మనం వీడియోలు చేసుకున్నాం కదా. మనం చేసుకునేది ఏముంది, పాప అంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నాయంటే ఆయన పేరు కుమార ఏదో ఉండాలి, ఆయనే చెప్పిపోయాడు కదా, పాప పరీక్షాలన కోసం అని చెప్పి నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అన్నాడు కదా. అంతకంటే ఏం కావాలి. సో ఈ సంవత్సర కాలంలో జరిగినట్టు ఈ 6 వెన్నుపోట్లు, అంతకుముందు జరిగినట్టు ఒక 10-15 వెన్నుపోట్లు. కానీ ఈ వెన్నుపోట్ల పరంపర ఏదో బాగా గ్రాండ్ సక్సెస్ అయింది అనేసి అంటున్నావు. నేను ఈ మధ్య ఏంటంటే ఇట్లాంటి లోకల్ పాలిటిక్స్ గురించి పట్టించుకోవడం అనేటువంటిది పెద్దగా మానేశారు గురూజీ. దానికి కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు, వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు, వీళ్ళిద్దరు మధ్యలోనేమో పవన్ మన బాబు చిన్నబాబు వచ్చేమో ఎర్ర పుస్తకం అంటాడు. ఈ మధ్య ఎర్ర పుస్తకం మీద తమాషైన కామెంట్ కూడా వచ్చినాయి. ఎర్ర పుస్తకంలో మనం ఏదో అన్నాము చేసాము, మన కార్యకర్తలు ఎలక్షన్ అయిపోయిన రోజున 4 గంటలకే మొదలుపెట్టి నానా గందరగోళం చేశారంట, దీంట్లో ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందంట, సంగతి సమాచారము ఏంటి మన పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు, మనం చేసింది తప్పులాగా కనపడుతుంది అని ఆయనకు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గర అన్నాడట ఒక మాట. ఓకే. అది టాటా వాళ్ళకి 99 పైసలకి ఇచ్చామని చెప్పి అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళకు కూడాను 60 ఎకరాలు 70 ఎకరాలు ఎకరం 99 పైసలకి నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ కూడా చేశారు కదా ఆ విషయంలో. మరి ఈ విషయంలో ఉర్సాకి 99 పైసలకి భూములు కట్టబెట్టారంటే నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటున్నాడు కదా. ఆయనగా అలాట్ చేసింది మంత్రి, ఆయనగా ఏదో జీవో ఇచ్చింటారు అలాట్ చేసింటారు, లేకపోతే అంత చెడు బయటకి ఎందుకు వస్తుంది. మొత్తానికి అయితే లోకేష్ గారు దగ్గర వాపోయాడట 1 year లోనే ఈ విధంగా అయిపోయింది, ఇంకా ఏమవుతుందో ఏంటో సంగతి సమాచారం. మోడీ గారు ఏం యాక్షన్ తీసుకుంటాడో ఏంటో, ఇప్పుడు ఏం జరుగుతుందో. ఓకే. మొత్తానికి వైసీపీ 1 year వెన్నుపోటు దినోత్సవం అయితే నేను అన్నట్టు గ్రాండ్ సక్సెస్, కానీ నేను అన్నట్టు కాదు అది. జనరల్గా వాళ్ళు నిన్న కార్యకర్తలు కావచ్చు, ప్రజలు ఏ నియోజకవర్గంలో పట్టినా కూడాను విపరీతమైనటువంటి ప్రజల ర్యాలీలో పాల్గొన్నటువంటి విధానం చూస్తే కదా, నేను అంత చెడు పట్టించుకోవడం లేదని చెప్తున్నాను కదా. నువ్వేదో వెళ్ళిపోవడం అన్నా కాబట్టి నాకు గుర్తుకొచ్చి నేను వరుసగా చెప్పాను నేను, అంతేగాని అది నిన్న జరిగింది ఎలా ఉంది ఏమిటి సంగతి సంవత్సరాలు నేను చూడలేదు. ఓకే. చౌదరి గారి లాంటి వ్యక్తికే వెన్నుపోటు పొడిస్తే ఇంకా ప్రజలకు పడవడంలో పెద్ద ఇదేమని చెప్పు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషికే వెన్నుపోటు పొడిస్తే ఇంక వీళ్ళకి పడవడం ఏముంటుంది, కష్టమైన పని. చంద్రబాబు నాయుడు గారికి మనం ఇచ్చిన హామీలన్నీ కూడా జరిగే కాదనగా తెలుసు, తెలిసి కూడా ఏంటంటే గెలవడం కోసం చేశాడు. అప్పుడు కూడాను ఇంకా అనుమానం వచ్చి గెలవమేమని ఈవీఎంలు కూడాను పొడి చేశాడు. ఓకే. ఈవీఎంలో ప్రోగ్రామ్ ఉందా, ½ hour లో ప్రోగ్రామ్ రాయచ్చు, అక్కడ కష్టమైన పని కాదు. ఫైనల్ గా బాక్సులన్నీ కూడా బయటికి తీసుకొచ్చినప్పుడు టోటల్స్ ఉంటాయి. ఆ టోటల్స్ మ్యానిపులేషన్ లో రాసామంటే ఒకే ఒక సెంటెన్స్ కనుక రాస్తే మొత్తం మ్యానిపులేట్ అయిపోతుంది, కష్టమైన పని కాదు. ఈ సంగతి మోడీ గారికి అమిత్ షా గారికి తెలుసు తెలుసు. మరి వాళ్ళు కూడా ఎందుకు ఊరుకున్నారా బాబు అనేసి అంటే వాళ్ళు కూడా ఒక రకం వెనుకోటి పొడిచినట్టే లెక్క. 240 అందుకే వచ్చింది. ఆ పని కన్నా చేయబోతే వాళ్ళకు కూడా 240 రావు. ఓకే. అయిపోయింది కదా, ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంది. వివిప్యాట్లు లెక్క పెట్టండి రా బాబు అంటేనేమో కాల్ చేయమన్నారని చెప్పి అంటారు. దాన్ని ఏమో అర్థం చేసుకోవడం చేత కాకపోయా, వాళ్ళు చెప్పింది ఒకటి వీళ్ళు చెప్పింది ఒకటి. ఇంకా తీసే బాగా ఇంకేముంది కానీ ఇంకా ఇంతవరకు నాకు తెలిసిన వెనుకోట్ల బా, నీకు తెలిసిన ఏమన్నాయో చెప్పు, ప్రజలకు తెలుస్తుంది. ఫైనల్ గా ఒక్క దాని గురించి ఒక సందేహం, ఆ ఒక్కదానికి కూడా క్లారిటీ ఇచ్చేస్తే పని అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన బీజేపీ పొత్తుతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, లేదు జనసేన కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళకు కూడా వెన్నుపోటు జరుగుతుందా, లేదు అన్యాయం జరుగుతుందా, దాన్ని కూడా వెన్నుపోటు అంటారా అంటే అసలు దీనికి ఏమన్నా సమాధానం ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగా కనుక ఉన్న ఫ్యాక్ట్ ఉన్నట్టుగానే చెప్పాలంటే అమ్మారు అది సైలెంట్ వెన్నుపోటు అన్నమాట. ఓకే. చెప్తారు సార్, ఇది నొప్పు తెలియకుండా పొడిచాడు రా బాబు అంటారే, అదనమాట. ఓకే.
నువ్వు దాన్ని వెన్నుపోటు అంటావో, నమ్మక ద్రోహము అంటావో, చాప కింద నేల వ్యవహారంలాగా చేస్తున్నారు అంటావో, నీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకో. సరే నువ్వు వెన్నుపోటు అన్నావు కాబట్టి ఇట్స్ ఓకే. పవన్ కళ్యాణ్ విజ్ఞతకు వదిలేద్దాం, జనసేన కార్యకర్తల విజ్ఞతకు వదిలేద్దాం. చాలా చోట్ల చూస్తున్నాం కదా, అది తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా. అక్కడ చెప్పాలంటే అది కూడా వెన్నుపోటే. నెక్స్ట్ ఇంకా ఎస్ సార్, థ్యాంక్ యూ. వెన్నుపోటు దినం వైసీపీ ఆధ్వర్యంలో జరగడం, అసలు వెన్నుపోటు ఎన్ని రకాలుగా ఉంటే ఎన్ని రకాల వెన్నుపోట్లు రాష్ట్రానికి జరిగాయి, ఎన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం వెన్నుపోట్లు గురైంది అనే దానికి సంబంధించి మీ యొక్క విశ్లేషణకి సంబంధించి థ్యాంక్ యూ సార్. ఇదండి వెన్నుపోట్లకు సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. ఇది నా ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి.